జిల్లా దేవీపట్నం మండలం గొందూరులో గండి పోషమ్మ ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్ ములుకుల శ్రీనివాస్ రెడ్డి, ఈవో లక్ష్మీకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగాయి. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవికి పూజారులు గిరిజన సంప్రదాయంగా హారతిచ్చి స్వాగతం పలికారు. తర్వాత ఎమ్మెల్యే దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దర్శనానంతరం ఎమ్మెల్యే దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. పోలవరం ప్రాజెక్టుతో దేవాలయం మునిగిపోయే అవకాశాలుండటంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఎమ్మెల్యే శిరీష చెప్పారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యే స్థానికులకు భరోసా ఇచ్చారు. ఉగాది ముందు రోజుగానే మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే బాధితులు ఉన్నారో పోలవరం ప్రాజెక్టుకి సర్వం త్యాగం చేసినటువంటి నిర్వాసితులను పిలిచి ఉగాది ముందు రోజు నాడే 250 కోట్ల రూపాయలని నిధుల్ని విడుదల చేయడం జరిగింది. దానిలో మీకు తెలుసు 2025 జనవరిలో సంక్రాంతి కానుకగా ఒక 900 కోట్లు, తర్వాత ఉగాది మళ్ళీ దీపావళికి ఇంకో 900 కోట్లు రెండో విడత, ఇప్పుడు మూడో విడత కింద 250 కోట్లు ఉగాది సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 2000 కోట్లు పైనే మనకి పోలవరం నిర్వాసితులకి ఏదైతే ఇస్తామన్న మాట ప్రకారంగా మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చి 2027 లోపే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామం చేయాలి, జాతికి అంకితం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాని దిశగా ఎమ్మెల్యేలుగా మేము కూడా సహకరిస్తూ ప్రజలకి ఎంతగానో సపోర్ట్ ఉండి ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజు ఆ డబ్బులు పడడం వల్ల నిర్వాసితులకి ఎంతగానో వాళ్ళ కళ్ళల్లో ఆనందం మేము చూస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ముఖ్యమంత్రి గారికి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. కనుక దీన్ని గమనించాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అమ్మవారి గండిపోచమ్మ అమ్మవారి యొక్క మహోత్సవాల్లో ఎమ్మెల్యేగా మేము భార్య భర్తలు ఇద్దరం కూడా అమ్మవారికి 1,00,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందండి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల